వచ్చి అమ్మవారికి బోనాలు చేయాలి, అవి చేయాలి, ఉరుకులాట మాకు అవే. ఆ అమ్మవారికి బియ్యాలు పోసిన పట్టు చీరలు, బియ్యాలు, పుస్తలు, ముక్కుపోగు, కమ్మలు అన్ని పెట్టుకోపోయింది ఆ తల్లి. మొత్తం ఇప్పుడు ఈ గుడికి వచ్చిన వాళ్ళు మొత్తం ఎంత మంది ఉంటుండే? మామూలుగా దర్శనాలకు వస్తా ఉంటారు కదా, ఎన్ని కుటుంబాలు? చాలా మంది వస్తారు. అందాదా 100 కుటుంబాలు ఉన్నాయా? లెక్క పెట్టలేం కానీ ఒక నిమిషం అమ్మ. మామూలుగా గుడికి వస్తా ఉంటారు కదా, గుడికి దర్శనానికి వస్తా ఉంటారు కదా, రెగ్యులర్ గా ఇంకొంతమంది వస్తుంటారు కదా, అట్లా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. మీ బస్తీ వాళ్ళు దాదాపు అందరు వస్తారు కదా, మీ బస్తీలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఓ లెక్క ఎన్ని ఉంటాయి? వాళ్ళందరూ బయటకు వస్తున్నారా? వాళ్ళందరూ వస్తున్నారా? మేమెట్లున్నా వాళ్ళు ఉంటూ పోతురు. మాలాగానే ఉండాలంటే ఉండలేరు కదా, చిన్నపిల్లలు ఉన్నోళ్ళు. విన్నావా? మేము కూడా వస్తున్నాం పోతున్నాం, మాకు అమ్మవారు కావాలి.